హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ ఫుల్ స్క్రీన్ ఫోటో లిరికల్ వీడియో కైన్ మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. బాయ్స్ గర్ల్స్ ఇద్దరూ చేసుకోవచ్చు. మీకు 4 లిరిక్స్ ఇస్తాను. డెమోకి ఒకటే వినిపిస్తాను, డౌన్లోడ్కి 4 ఇస్తాను. మీకు నచ్చిన ఏ లిరిక్నైనా ఆ 4 పెట్టుకోండి. డెమో చూసిన తర్వాత అవి కూడా డౌన్లోడ్ చేసుకొని విని నచ్చింది పెట్టుకోండి. ఈ వీడియోని బాయ్స్ గర్ల్స్ ఇద్దరూ క్రియేట్ చేసుకోవచ్చు, అది కూడా చెప్తాను. తర్వాత వచ్చేసి ఈ వీడియోలో కైన్ మాస్టర్ గురించి కూడా చెప్తాను. కావాలి అనుకున్న వాళ్ళు పూర్తిగా చూడండి. ఫస్ట్ డెమో చూడండి. డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన ఫైల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ ఇచ్చాను. నేను వాడిన నేను ఇచ్చే 4 లిరిక్స్, పార్టికల్స్, టెంప్లెట్, లిరిక్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు కైన్ మాస్టర్లో తీసుకొస్తాను. కైన్ మాస్టర్ అప్లికేషన్ మీకు ఇస్తాను. ఓకేనా? సో ఇప్పుడు క్రియేట్ చేసుకోవడం చెప్తాను. కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. సపోర్ట్ చేస్తారని 10 సార్లు అడుగుతున్నాను. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అబ్బా. క్రియేట్ న్యూ. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఏ రేషియో కావాలని అడుగుతుంది. 9:16 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ ఎంతో వద్దు, ఒక 5 సెకండ్స్ పెట్టుకోండి చాలు. క్రియేట్ పైన క్లిక్ చేయండి. వీడియో బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ ఇమేజ్. దీని సైజు నియర్లీ కరెక్ట్గా 22 సెకండ్లు పెట్టుకోండి. 22 సెకండ్లు పెట్టుకోండి. 22 సెకండ్స్ పెట్టుకుందాం. ఎక్కువ పెడుతున్న తర్వాత కట్ చేసుకుందాం. 24 పెట్టాను, తర్వాత కట్ చేసుకుందాం లేండి. లేయర్ మీడియా. నేను ఇచ్చిన టెంప్లెట్ని మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి ఈ టెంప్లెట్ని. ఓకే, మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయండి, కిందకు వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్. ఇదే క్లిక్ చేసి కిందకు వెళ్ళండి. క్రోమా కీ అనే ఆప్షన్ ఆన్ చేయండి. కీ కలర్ అనే ఆప్షన్లో ప్యూర్ బ్లూ కలర్ పెట్టండి ఇక్కడ. ఓకే, ఇది కలర్ కలెక్షన్ చేసుకునేది. ప్యూర్ బ్లూ కలర్ పెట్టండి. పెట్టి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేయండి నిండుగా. ఫస్ట్కి రండి. లేయరు మీడియా. ఇంకా మనం ఫొటోస్ అయితే 1 by 1 పెట్టుకుంటూ వెళ్దాం. నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఫస్ట్ పిక్ని తీసుకున్నా, కొద్దిగా ఎదురుగా ప్లే చేశాను. 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేశాను. ఫోటోని టచ్ చేసి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్. ఇలా పైకి పెట్టాను, చివరి పట్టుకొని పెద్దగా చేసి కరెక్ట్గా మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేశాను. ప్లే చేసుకుంటూ వెళ్తే ఈ ఫోటో ఎండ్ అయిపోయిన దగ్గర మళ్ళీ వైట్ స్క్రీన్ వస్తుంది. అక్కడ మళ్ళీ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న సిజర్ సింబల్ స్ప్లిట్, మళ్ళీ లేయరు అండ్ మీడియా. మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని తీసుకోండి. ఈ విధంగా తీసుకొని ఈ ఫోటోని కూడా 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ కొద్దిగా ప్లే చేయండి. ఇలా పైకి పెట్టండి, చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేసి మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. వెళ్ళిన దగ్గర అయిపోతుంది. అయిన దగ్గర మీకు వైట్ స్క్రీన్ వస్తుంది. అక్కడ కరెక్ట్గా మళ్ళీ వైట్ స్క్రీన్ వచ్చిన దగ్గర ఫోటోని సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. లేయరో మీడియా. మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇలా ప్రతి ఫోటోని కూడా ఈ బ్లూ స్క్రీన్ వీడియో ఇచ్చాను కదా నేను మీకు, అది అయిపోయే వరకు అన్ని ఫొటోస్ని ఇలా పెట్టండి. ఈ విధంగా ఇప్పుడు నేను పెడుతున్నట్లు పెట్టి ఎండ్ స్క్రీన్ దగ్గరికి వచ్చి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, మళ్ళీ లేయరు, మళ్ళీ మీడియా. ఇట్లా అన్ని ఫొటోస్ని పెట్టేయండి. నేను ఇక చూపించాను కదా మీకు, స్కిప్ చేసి చివరికి వెళ్ళిపోతాను, అంటే ఫొటోస్ కంప్లీట్ అయిన దగ్గరికి వెళ్తాను. ఇలా ఫొటోస్ అన్ని పెట్టేసిన తర్వాత కరెక్ట్గా ఈ వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేయండి. తర్వాత ఇది క్లిక్ చేసి ఇలా చివరి వరకు డ్రాగ్ చేయండి. కొంచెం బ్లాక్ ఇమేజ్ని 26 సెకండ్కి డ్రాగ్ చేశాను. ఇప్పుడు ప్లే చేసుకుంటూ వెళ్తాను. ఈ ఫోటో ఎండ్ అయిపోతుందా? ఎండ్ అయింది. ఇది క్లిక్ చేశాను. సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, లేయరు మీడియా. మళ్ళీ ఇంకొక పిక్ని సెలెక్ట్ చేసుకుంటాను. నేను మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను, కొంచెం ఓపిక్గా వీడియోని అయితే చూడండి. మళ్ళీ ఇంకొక ఫోటోని తీసుకున్నాను. ఓకే, 3 డాట్స్ సెండ్ టు బ్యాక్. ఇలా పైకి పెట్టండి, చివరి పట్టుకొని పెద్దగా చేసి మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఈ బ్లూ స్క్రీన్ లాస్ట్కి వచ్చి టాప్లో ఉన్న ఇమేజ్ క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఫొటోస్ అన్నీ పెట్టినాం కానీ కలర్ పెంచలేదు. మీ ఫొటోస్కి కలర్ తక్కువ ఉంటే ఫోటోని టచ్ చేసి అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ పెంచండి మీ ఫోటోకి. అది కూడా అవసరం అయితేనే అడ్జస్ట్మెంట్ సాచురేషన్ పెంచండి, అవసరం లేకపోతే పెంచొద్దండి. మీ ఫోటో ఆల్రెడీ మంచిగా ఉంటే అవసరం లేదు. ఓకే, ఇలా పెంచేసేయండి ఫొటోస్ అన్నిటికీ. అవసరం అయితే, అవసరం లేకపోతే వద్దు. అడ్జస్ట్మెంట్ అయితే చెప్పేశాను. ఇప్పుడు ఫస్ట్కి రండి. లేయరో మీడియా. నేను మీకు 4 లిరిక్స్ ఇచ్చాను డౌన్లోడ్కి. ఆల్రెడీ మీకు తెలుసు, డౌన్లోడ్ చేసుకుని ఉంటారు ఆల్రెడీ. ఇది క్లిక్ చేసి ఒక లిరిక్ని తీసుకోండి. ఇక్కడికి ఏ లిరిక్నైనా తీసుకున్న తర్వాత కొద్దిగా ప్లే చేయండి. ప్లే చేసి కిందకి వెళ్ళండి. ఫిల్టర్ అనే ఆప్షన్లో లాస్ట్కి వెళ్తే బేసిక్ అని ఉంటుంది. ఇందులో B05 అని ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చి మళ్ళీ అదే సెలెక్ట్ చేసుకొని ఇలా బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వచ్చి మల్టిప్లై అప్లై చేయండి. ఓకే, చేసి ఇలా కిందకి పెట్టండి. ఇంకొంచెం పెద్దగా చేసుకోండి. ఇలా కరెక్ట్గా పాయింట్లో పెట్టుకోండి. పెట్టి బ్యాక్ వచ్చి పైకి వెళ్తే అడ్జస్ట్ అని ఉంటుంది. ఇందులో కాంట్రాస్ట్ పెంచి సాచురేషన్ పెంచండి డెప్త్ కోసం. ఓకే, ఇప్పుడు లిరికల్ ఎండింగ్ వరకు ఉన్నాయి. ఫస్ట్కి రండి, ప్లే చేయండి. లిరిక్స్ పెట్టాం, ఫొటోస్ పెట్టాం.
చూడటానికి కూడా చాలా బాగుంది, కానీ పార్టికల్స్ పార్టికల్స్ పెడితే ఇంకా అందంగా ఉంటుంది. లిరికల్ వీడియోని కొద్దిగా పైకి జరుపుతాను, టచ్ చేసి ఫస్ట్కి వచ్చి లేయరు మీడియా. నేను మీకు ఒక పార్టికల్స్ వీడియోని ఇచ్చాను కదా, ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకొని ఇలా పైకి పెట్టి చివర పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేయండి. ఇలా చేసి మిక్సర్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఆడియోని పూర్తిగా రిమూవ్ చేసి ఇదే క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ అప్లై చేయండి. మళ్ళీ ఇదే క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి కొంచెం కాంట్రాస్ట్, కొంచెం శాచురేషన్ పెంచండి. ఫోటో డెప్త్ కనపడుతుంది. ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి, ఆ క్వాలిటీ అనేది మీకే తెలుస్తుంది. చాలా బాగుంటుంది. లిరిక్స్ కానీ, టెంప్లెట్ కానీ, పార్టికల్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. తయారు చేయడం అయిపోయింది. కైన్ మాస్టర్ గురించి చెప్తాను అన్నాను కదా, చాలామంది కైన్ మాస్టర్ కావాలని అడుగుతున్నారు. ప్రజెంట్ పనిచేస్తున్నది 7.2.4, అది చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అందులోనే చేస్తున్నాను. కొత్త వెర్షన్ కూడా ఉంది, కానీ దానికైతే వాటర్ మార్క్ వస్తుంది, పనిచేయట్లేదు. సమయం అయితే వృధా అవుతుంది. కాబట్టి ఇప్పుడు నేను వాడుతున్నది మీకు కావాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో సందేశం పంపించండి, ఫాలో చేసి. నా జెన్యూన్ ఫాలోవర్స్కి ఖచ్చితంగా నేనైతే లింక్ ఇస్తాను. సో కాబట్టి నా ఐడి వచ్చేసి పగిడి మహేంద్ర. మీరు నన్ను అక్కడ సంప్రదించండి, మీతో నేను చెప్తాను, మెసేజ్ కూడా పెడతారు కదా, అక్కడ మాట్లాడతాను, మీకు కావాల్సింది అయితే ఇస్తాను. అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో తయారు చేయడం అయిపోయింది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో సగానికంటే ఎక్కువ బిట్రేట్ 30 ఫ్రేమ్స్ సేవ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.